హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఏ రకమైన తాబేల్ని మన ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి లాభాన్ని అదృష్టాన్ని ఇస్తుందో, అంతేకాకుండా తాబేల్తో చేసిన డాలర్ని మరియు ఉంగరాన్ని ధరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రపరంగా తాబేల్ను అదృష్ట సూచకంగా భావిస్తాం. అందుకే ఆలయాల్లో కూడా తాబేల్ యొక్క మూర్తులు ఉంటాయి. ఇవి నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలిగించే అద్భుత శక్తిని కలిగి ఉంటాయి. దీన్ని అదృష్టం కలిగిస్తుందని నమ్ముతారు. అయితే ఆ తాబేల్ను ఇంట్లో ఉత్తర దిక్కుకు పెట్టుకుంటే మంచిది. అందులోనూ ఉత్తర మరియు తూర్పు దిక్కు కలిసే కార్నర్లో ఈ తాబేల్ మూర్తిని ఉంచుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడిగిపెట్టినట్టే అని నమ్ముతారు. ఇక సంతానం లేనివారు తాబేలు వీపు మీద తాబేలు పిల్లలు ఉన్న తాబేల్ను పెట్టుకుంటే వారి జాతకంలో సంతానం కాకుండా ఏవైనా దోషాలు కనుక ఉంటే అవి తొలగిపోయి సంతానం అనేది కలుగుతుందంట. మరి ఆదాయం సరిగ్గా లేనివారు, డబ్బు లేక ఇబ్బంది పడేవారు, వ్యాపారాలు చేసేవారు ఆదాయాన్ని వృద్ధి చేసుకోవాలి అనుకుంటే క్రిస్టల్ తాబేల్ను వీరు తమ ఆఫీస్లో లేదా వ్యాపార స్థలంలో, డబ్బులు పెట్టే ప్రాంతంలో, బీర్వాలలో ఈ క్రిస్టల్ తాబేల్ను పెట్టుకోవచ్చు. తరచుగా ధన నష్టం అనేది జరుగుతూ ఉన్నవారు, ఇంట్లో అశాంతితో బాధపడేవారు మెటల్ తాబేల్ను కార్యాలయంలో లేదా వ్యాపార స్థలంలో, దీన్ని మీ బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక తరచుగా అనారోగ్యానికి గురి అవుతుంటే, ఇక హాస్పిటల్కు వెళ్లడం అనేది పరిపాటి అయిపోతూ ఉంటే మట్టితో చేసిన తాబేల్ని పెట్టుకుంటే మనకు జాతకంలో అనారోగ్యాన్ని గురిచేసే దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగి ఆరోగ్యం అనేది కలుగుతుంది. మరి ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నప్పుడు లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు వెండితో చేసిన తాబేల్ను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. ఇక పిల్లలు బాగా చదవాలి, కాన్సంట్రేషన్ అనేది పెరగాలి అంటే ఇత్తడితో చేసిన తాబేల్ను వారి యొక్క స్టడీ రూమ్లో లేదా లివింగ్ రూమ్లో కనుక పెడితే దానివల్ల కాన్సంట్రేషన్ అనేది ఇంట్లో జరిగే గొడవలకి, అశాంతికి చెక్ పెట్టేయాలి. మరి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగి ప్రేమానురాగాలు కలగాలి అంటే 2 జత తాబేళ్లను ఇంట్లో ఉంచుకోవడం మంచిది. అయితే మరి మన పురాణాలలో ప్రతి అంశం యొక్క వెనుక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది. కాబట్టి దీనికోసం మనం చాలా డబ్బు వెచ్చించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రయత్నించడంలో తప్పులేదు. మీరు కూడా మీ సమస్యకి అనుగుణంగా తగిన తాబేల్ను పెట్టుకోండి. ఒకవేళ దీనివల్ల నిజంగా మంచి మార్పులు జరిగి అనుకున్నవి నెరవేరితే అంతకు మించిన సంతోషం లేదు. అలాగని జరగకపోయినా ఒకవేళ మనం పెద్దగా నష్టపోయేది ఏదీ లేదు. అదొక అందమైన వస్తువుగా, డెకరేటివ్గా కూడా బాగానే ఉంటుంది. కాబట్టి కళాత్మక దృష్టితో దాన్ని చూసి ఆనందించవచ్చు. మరి టాటాయిస్ సింబల్ అనేది లక్ష్మీదేవిని సూచిస్తుంది. ఇది గుడ్ లక్ ని ఇస్తుంది. తాబేల్ ఎలా అయితే 100 సంవత్సరాలు జీవిస్తుందో అలాగే దీన్ని ఉంగరాన్ని కాని డాలర్ని కాని ధరిస్తే మనకు ఆయుష్ అనేది వృద్ధి అవుతుందని నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా శనిగ్రహ ప్రభావం అధికంగా ఉన్నవారు, ఎవరికైతే రాష్ట్రాధిపతి మరియు నక్షత్రాధిపతి శని ఉంటాడో వారికి పనులలో చాలా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ టాటాయిస్ రింగులు లేదా డాలర్స్ లాంటివి ధరిస్తే చాలా మంచిది. అయితే వీటిని నవరత్నాలతో ధరిస్తే మరింత అభివృద్ధి అనేది కలుగుతుంది. కానీ వీటిని ధరించే ముందు నవరత్నాలతో ధరించాలి అనుకున్న వారు మాత్రం తప్పకుండా వారి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ధరిస్తే చాలా మంచిది. అలా కాకుండా మామూలు టాటాయిస్ ఉంగరాలు ధరించాలి అనుకున్న వారు ఏ ఉంగరానికి ధరిస్తే వారి జాతక ప్రకారం బాగుంటుందో తెలుసుకొని ధరిస్తే వారికి అదృష్టం అనేది కలుగుతుంది. మరి కొంతమంది అనుకోవచ్చు, మేమిలాంటివి నమ్మమండి, మాకు మా పైన నమ్మకముంది, ఏదైనా కష్టపడి సాధించాలి గాని రాళ్లను రప్పలను పెట్టుకుంటే జరుగుతుందా అని. అలా కాకుండా దీన్ని ఒక అందమైన ఆభరణంలా ధరించినా కూడా మరి నలుగురి దృష్టి ఆటోమేటిక్గా మీ వైపుకు మల్లుతుంది. మీరు ఒక అందమైన డాలర్ని కానీ లేదంటే టాటాయిస్ తో చేసిన రింగును కానీ ధరించి చూడండి. మీ రిలేటివ్స్ గాని మీ ఫ్రెండ్స్ గాని ఆటోమేటిక్ గా వారి దృష్టి అనేది మీరు ధరించిన ఉంగరం పైన, డాలర్ పైన ఫోకస్ కావడం అనేది జరుగుతుంది. జాతక పరంగానే కాకుండా దీన్ని ఒక అందమైన ఆభరణంలాగా కూడా ధరించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.